హాయ్ అందరికీ నమస్కారం. మరికొన్ని రోజుల్లో నాగబాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎలాంటి శాఖలు తీసుకునే అవకాశం ఉందనే దాని మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటన్నిటి మీద ఒకసారి మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. సార్ ఏంటి ఎప్పుడు ఉండొచ్చు ప్రమాణ స్వీకారం? 26th అంటున్నారండి, December 26th. నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇవన్నీ రివ్యూలతో పాటుగా మరి ఎమ్మెల్సీ మరి ఆయన ప్రామిస్ చేశాడు కదా, ముగ్గురు సనాత్ సతీష్, వేదమస్తాన్, ఆర్కెస్ట్రా ప్రమాణ స్వీకారం చేశారు. అయిపోయింది ఆ బాధ్యత. మరి ఆ బాధ్యత లెటర్లో ఇచ్చింది మిగిలిపోయింది ఏది? నాగబాబు గారు ఒకటి, నాగబాబు గారిదే అంతే కదా. అది కూడా నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి ఉంటుంది. కాబట్టి అది కూడా డిస్కషన్ వచ్చి ఉంటుంది. మనకి తెలిసిన సమాచారం ప్రకారం అంటే 6 మాసాల్లో ఒక ఏది ఎమ్మెల్సీ ముందుగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు గవర్నర్ గారు. ఇదితో చేసిన తర్వాత ఒక 6 మాసాల్లో ఎమ్మెల్సీని చూసుకోవాలా. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఒక 5 ఖాళీలు అవుతున్నాయి. 3 ఉన్నాయండి. 3 ఆల్రెడీ ఇప్పుడు రిజైన్ చేశారు, వైసీపీ రిజైన్ చేశారు. ఇంకొక 2 ఉన్నాయి, అవి ఖాళీలు అవుతాయి. ఈ 5లో ఒకటి ఆయనకి ఇస్తారు. మార్చి కూడా మళ్ళీ ఖాళీ అవుతుంది. అవును. ఇది దీంతో పాటు మోషన్ రాజు కూడా ఆయన వైసీపీ నుంచి ఇటు టీడీపీ కూటమి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన వస్తే కనుక చైర్మన్, ఆయన శాసన మండలి చైర్మన్. సరే చూడాలి. ఏదేమైనా కానండి, శాసన మండలిలో బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు. ఇప్పుడు జనసేన పార్టీకి ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ ఉంది. రేపు నాగబాబు గారు వస్తే కనుక 2 ఎమ్మెల్సీలు అవుతారు. వాస్తవానికి రాజ్యసభ ఇవ్వకపోవటానికి ఒక ప్రచారం జరుగుతుంది అండి. ఇప్పుడు చాలామంది మిత్రులు అనుకుంటున్నారు రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు ఆయనకి, రాజ్యసభ ఇచ్చుండొచ్చు కదా. ఒక చర్చ అంటే జనసేన శ్రేణుల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది చంద్ర శ్రీనివాస్ గారు. సో దానికి సంబంధించి ఈ సందర్భంగా నేను ఒక క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్. నా పర్మిషన్ ఎందుకంటే మీరు చెప్పండి. అయితే ఇక్కడ ఏంటంటే జనసేనకు సంబంధించి 3 రాజ్యసభ సభ్యత్వాలు వచ్చినాయి. ఒకటి ఏంటంటే సానా సతీష్కి ఇచ్చారు, 2 ఇతనికి ఇచ్చారు బీదా మస్తాన్ రావు, 3 కృష్ణయ్య. ఈ బీదా మస్తాన్ రావు కృష్ణయ్యలకు వాళ్ళకు ముందుగానే ఒప్పందం, అది రాజీనామా చేయాలి, అదే పదవి మళ్ళీ మీకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తాం. తద్వారా ఏమైంది, వైసీపీ వాళ్ళు కాస్త బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయిపోతారు. ఆటోమేటికల్లీ మీకు బలం పెరుగుతుంది అక్కడ, వైసీపీతో సంబంధం లేకుండా. వైసీపీ ఎక్కడ ఆడిస్తోంది, కేవలం మాకు రాజ్యసభ సభ్యత్వాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మేము చాలా కీలకం అని చెప్పేసి కాలరగరేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని కట్ చేయడం కోసం ఇదొకటి. మూడోది ఈ సానా సతీష్కి ఇచ్చిన దానికి కాల పరిమితి చాలా తక్కువ, 2 ఇయర్సే. ఈ 2 ఇయర్స్ కాల పరిమితికి ఇచ్చి నాగబాబు గారికి అది అన్యాయం చేయడమే ఇద్దన్న ఉద్దేశంతో చంద్రబాబు గారే దాని బదులు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడో దగ్గర నాగబాబు గారి సేవలు చాలా కీలకమైన సేవలు అందించారు కాబట్టి. అయితే ఇప్పుడు ఆయనకి ఏ శాఖలు ఇస్తారనేది పెద్ద చర్చ. ఏ శాఖలు ఇవ్వచ్చు? తప్పకుండా మీరు చెప్పిన దాంట్లో ఒకటి 2 సంవత్సరాలైనా మళ్ళీ ఇంకో 6 సంవత్సరాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సానా సతీష్ ఏమో అమాయకుడేం కాదు, లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు, పార్టీని అధికంగా ఉభయ గోదావరి జిల్లాలో ఆదుకున్న వ్యక్తి. ఆయన కట్ చేద్దామని చెప్పి ప్రముఖ మీడియా సంస్థలు, ఛానల్స్ పెట్టిన వార్తాపత్రికల అధినేతలు కూడా చాలా ప్రయత్నాలు చేశారు సానా సతీష్ని కట్ చేయడానికి. డైరెక్ట్గా ఒక ఛానల్ సంబంధించిన యజమాని అయితే, ఆయనకి ఛానల్ ఉంది, ప్రముఖ పత్రిక, 2 పత్రికలు, ఒక పత్రిక. ఆయన అయితే డెఫినెట్గా ఆయన్ని వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఎట్లయితే బాలశౌరి గారు కాకినాడలో కూడా ఎంపీగా ఆయన పేరు జనసేన పార్టీ తరఫున వచ్చింది కాబట్టి చాలా పవర్ఫుల్ మ్యాన్ అతను. ఢిల్లీలో రాజకీయాల్లో బాలశౌరి ఎట్లయితే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి అండగా ఉండేవాళ్ళు, అంత అక్కడంతా ఢిల్లీలో కావాల్సినవి కూడా సెట్ చేయాలి. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. లైజనింగ్ ఎవరైతే ఢిల్లీలో చేయగలరో ఆ పార్టీ మనుగడ ఉంటుంది. ఢిల్లీ అది ప్రతి నెలకి 2 సార్లు ఎంపీ నివాసాల్లో పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, పార్టీలు ఇస్తారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. రిలేషన్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఢిల్లీ అంటే మొత్తం అక్కడే ఉంటారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సానా సతీష్ అని పార్టీకి చాలా కీలకమని నమ్మారు కాబట్టి ఇచ్చారు. సరే, ఇక మీద ఏదైనా కానీ కట్ చేస్తే నాగబాబు గారికి మరింత ప్రాధాన్యత పోస్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే నాగబాబుని ఇక్కడ వాళ్ళ తమ్ముడుగా చూడకూడదు. కొన్ని పత్రికల్లో అయితే ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు నాగబాబు గారు రాజ్యసభ కోసం వెళ్ళాడని చెప్పి అంటారు. ఆయన అంత ఆలోచిస్తాడా? తన మన ఏముండదు పవన్ దగ్గర.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు తప్పితే ఏ పదవులు అడగడు. త్యాగాలకు సిద్ధపడ్డాడు పాప నాగబాబు. అనకాపల్లి సీట్ ఇచ్చి కూడా బీజేపీ వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేశాడు, ఇల్లు కూడా తీసుకొని. మరి పార్టీ కోసం మెగా అభిమానులందరినీ కూడా ఒక సంఘటితం తీసుకొచ్చి అటు అలకలు అసంతృప్తులు వచ్చినప్పుడు మొత్తం సెట్ చేశాడు. సెట్ చేసింది ఆయన. మరి కదా అటువంటి కీలకమైన బాధ్యత ఈ డిజర్వ్డ్ అండి. ఆయన అన్న తమ్ముడు అనేది ఇక్కడ చూడకూడదు. దీన్ని కూడా కొన్ని పత్రికలు ఈయన కోసం వెళ్ళాడు. వాస్తవానికి ఇక్కడ అన్నాదమ్ముడు అంటే అన్యాయం చేయడమే. అన్యాయం చేయడం. ఎందుకంటే ఇద్దరు ప్రతిభావంతులు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వాళ్ళకి డెఫినెట్గా ఇవ్వాల్సిన. ఆయన ఆరోగ్యాన్ని పరంగా పెట్టి తిరిగాడు సార్. ఆయన ఫ్యామిలీ మొత్తం తిరిగిందండి. తిరిగారు. వాళ్ళ సతీమణి, వాళ్ళిద్దరు పిల్లలు, కాబట్టి ఇంటింటికి తిరిగారు. వాళ్ళ తిరిగారు. నాగబాబు గారికి ఇచ్చే శాఖ కూడా మైనింగ్ మినిస్టర్గా ఇస్తారని చెప్పి తెలుస్తుంది. సార్ తాజాగా మరొక వార్త ప్రచారం నడుస్తూ ఉంది. సినిమాటోగ్రఫీ ఇస్తారు దుర్గేష్ నుంచి సినిమాటోగ్రఫీ, పర్యావరణం ఆయనకి ఇస్తారు. అలాగే దుర్గేష్ గారికి పవన్ కళ్యాణ్ శాఖల్లోని నుంచి ఒక 2 శాఖలు ఆయనకి బదలాయిస్తారు. 5 శాఖలు ఉన్నాయి కాబట్టి 2 బదలాయిస్తారు. అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీలు ఆయనకు బదలాయిస్తారని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏమంటారు? నాకు తెలిసి పవన్ గారి ఏ శాఖలు కూడా తీకిపోగా ఇప్పుడు ఎండోమెంట్ కూడా ఆయన చూస్తున్నాడు. మీకు తెలుసో లేదో, ఎండోమెంట్ మీద ఆనం రామనారాయణ రెడ్డి మీ నెల్లూరు ఆయన అనాసక్తిగా ఉన్నట్టు, వయసు రీత్యా ఫైల్ కదలికలు కానీ ఎండోమెంట్ కొద్దిగా అసంతృప్తితో ఉన్నట్టు. కాబట్టి ఆ బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈయన, ఎందుకంటే హిందూ సనాతన సంప్రదాయాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి ఆ ఫైల్స్ అన్ని కూడా డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాయి, మనకు వచ్చిన సమాచారం. కాబట్టి ఇక ఆయన్ని ఇప్పుడు కదిల్చేది ఏమి ఉండదు. కాబట్టి ఈ శాఖల్లో మీరు అంటే దుర్గేష్ నుంచి తీసుకోవటం అనేది పక్కన పెడితే, కొల్లు రవీంద్రకు ఉన్న 2 శాఖలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా గతంలో చేసే అనుభవం ఉంది. ఎక్సైజ్, మైనింగ్ 2 ఆయనకున్నాయి. కాబట్టి ఎక్సైజ్కి మాత్రం ఆయన పరిమితం చేసి, ఎక్సైజ్లో కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి, దానిలో స్ట్రీమ్ లైన్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆయనకి 2 బాధ్యతలు అయితే చాలా కష్టం కాబట్టి ఒకటి అప్పచెప్పేసి, మైనింగ్ అనేది ఈయనకేంద్ర ముక్కుసూటిగా వివరించే వ్యక్తి కాబట్టి, సహజ వనరుల్లో భాగంగా మైనింగ్ గత 5 సంవత్సరాల్లో మీ నెల్లూరు అయితే ఎంత కొండలు కూడా కరిగిపోయినాయి తెలుసు. ఈ విశాఖపట్నం అయితే ఉత్తరాంధ్రకు చెందిన ఋషికొండలు కూడా కరిగించి 500 కోట్ల విలాసవంతర భవనాలు కట్టుకున్నారు. అంటే ప్రకృతిని ఏమి వదలలే గత 5 సంవత్సరాలు. కాబట్టి మైనింగ్ అనేది చాలా కీలకం. ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి నుంచి ఈ రోజు వరకు లోకల్ చాలా అవకతవకలు ఉన్నాయి. కాబట్టి నాగబాబు గారికి ఆ మైనింగ్ శాఖ ఇస్తే సమర్థవంతంగా చేయగలడనేది చంద్రబాబు నాయుడు గారే ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏదైనా 26వ తారీఖు గవర్నర్ గారు టైం తీసుకొని ఈ కొత్త సంవత్సరం లోపే ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది. 6 నెలల లోపు ఆయన ఎమ్మెల్సీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తారనేది మనకున్న సమాచారం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.